లంచగొండ్లకు జనసేన టికెట్లు అమ్ముకొని అమలాపురంలో జనసేన జెండా పీకేశార్ అంటూ సెట్టిబతుల రాజాబాబు స్పష్టం చేశారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాజాబాబు వైసీపీలో చేరిన సందర్భంగా అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ అమలాపురం అంటే జనసేనకు కంచుకోటలా తయారు చేశానని, అలాంటి కీలకమైన నియోజకవర్గాన్ని వినూత్న రీతిలో ప్రచారం చేపట్టి వైసీపీకి విజయాన్ని అందిస్తానని తెలిపారు. మాట ఇస్తే మడం తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జనసేనలో తనకు జరిగిన అవమానానికి అందరూ ముక్కున వేలేసుకునేలా ప్రత్యేక స్థానం కల్పిస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని రాజాబాబు వెల్లడించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సంక్షేమ ప్రదాత ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల కోసం నిలబడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన విజయవాడలో జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఈర్ష్యతో, అక్కసుతో, కుట్రతో తట్టుకోలేక దాడి చేయడం జరిగింది. దాడిని ఖండిస్తా ఉన్నాం. ఎన్ని దాడులు చేసినా ప్రజలంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యం ఏర్పడనుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి 3 పార్లమెంట్లు, అదేవిధంగా 19 అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్కరిని కూడా అఖండ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడానికి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి నా అభిమానులు కానీ, కార్యకర్తలకు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు మన అమలాపురం పార్లమెంట్లో జరగనున్నటువంటి ఎన్నికలు, అటు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినటువంటి రాపాక వరప్రసాద్ గారు కానీ, మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తోటతిరుమూర్తులు గారు, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సూర్యప్రకాష్ గారు, పిల్లి సూర్యప్రకాష్ గారు, ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సతీష్ గారు, పీగన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పెప్పర్తి వేణుగోపాలరావు గారు, రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి చెల్ల జగ్గిరెడ్డి గారు, అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పినిపే విశ్వరూప్ గారు, ఈ 7గురిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి రాపక్క వరప్రసాద్ గారు కూడా అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి నా అభిమానులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేది మరోసారి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యం,